మార్నింగ్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నబియ్యం పంపిణీలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్. ఇందిరా నెహ్రూ కాలనీలో రాజకీయ నాయకులు సమస్యలు పట్టించుకోవట్లేదని ఆవేదన. శ్రీగిరిపల్లి గ్రామంలో సన్నబియ్యం పథకం ప్రారంభం. బాబు జగజ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావుడు బాబు. హుస్నాబాద్ లో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు. బాబు జగజ్జీవన్ ఆదర్శ నేత, ఆయన సేవలు మరవలేనివన్న ఎస్పీ. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సిద్ధం. కరీంనగర్ పట్టణంలో స్వప్నం రాల్చిన అమృతం నాటిక ప్రదర్శన. కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పథకం కార్యక్రమంలో భాగంగా రేషన్ దుకాణాల వద్ద రసబస చోటు చేసుకుంది. రేషన్ దుకాణాలలో పీఎం మోదీ చిత్రపటం లేదని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రజా పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీలో రసబస చోటు చేసుకుంది. సన్నబియ్యం పంపిణీలో పీఎం మోదీ ఫ్లెక్సీ లేదంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోదీ ఇచ్చేది 5 కిలోల బియ్యం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 1 కిలో బియ్యానికి పీఎం మోదీ ఫ్లెక్సీ పెట్టనందుకు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వెంట తెచ్చుకున్న పీఎం మోదీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో పరస్పరం కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఒకరి ఫ్లెక్సీ ఇంకొకరు తొలగించడంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాల తోపులాటతో సన్నబియ్యం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా పీఎం మోదీ చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నివాళులు అర్పించిన కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి. నమస్కారం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మనకి బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి ఉత్సవాల సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా బిఎస్సీ దేవ్ గారు ఆధ్వర్యంలో వారి కోరిక మే నెలలో వారు రిటైర్ అవుతారు. ఈ అవకాశంలో మంచిగా వినియోగించుకుంటారని వారు చప్పట్లు కొట్టాలి. వసంత కుమార్ గారు వారి యొక్క మంచి ఛాయాశక్తి వారి వాళ్ళ యొక్క సిబ్బంది అందరితో ఆఫీసర్ ఆఫీసర్ స్టాఫ్ తోటి బాగా నిర్వహించారు. ఈ రోజు కదా ఈరోజు స్టార్ట్, ఈ రోజు నుంచి మన దగ్గర నవరాత్రి ఉత్సవాలు అంటారు. మరి 14వ తారీఖు వరకు మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకొని మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఒక కార్యక్రమాన్ని జిల్లా అధికారిగా చేసిన పేరు నిలబెట్టుకోండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రంథాలయ సంస్థ చైర్మన్, మీరు అన్నటువంటి ఎస్సీ కాలనీలో లైబ్రరీ పెట్టాలి, తర్వాత మండల కేంద్రాల్లో పెట్టాలని ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నటువంటి మన గ్రంథాలయ చైర్మన్ చిస్తి గారు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా అక్కడ లైబ్రరీ పెట్టాలి, ఇక్కడ లైబ్రరీ పెట్టాలి, అదే డిస్కషన్తో నిరంతరం తప్పిస్తున్నటువంటి చిస్తి గారికి ఒకసారి గట్టి చప్పట్లు. అదేవిధంగా మన భువనగిరి పట్టణానికి కురువృద్ధుడు భీష్మ పితామహుడు రామచంద్రయ్య గారు, వారు మా ఎలక్షన్ల మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా వయస్సుని పక్కన పెట్టిండు. ఆయన శరీరాన్ని మొత్తం ఎంత వయసు ఉన్నప్పటికీ మనస్సుతో పరిగెత్తుతున్నాయి. శరీరంతో కాకుండా మనసు గట్టిగా ఉంటే మనం పరిగెత్తించడానికి అనడానికి నిదర్శనం రామచంద్రయ్య గారు. వారు ఎంతో మందిని చూస్తుంటారు, అధికారులని అనధికారులని ప్రజాప్రతినిధుల్ని. నిష్కళంకంగా వారు సేవకి అంకితమైనరు. వారు చాలా కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి మన సుదర్శన్ గారు, మా ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీ అయిపోయిన తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరియు అంజయ్ గారు, వారు కూడా అడ్వకేట్, మరియు ప్రమోద్ గారు, ముఖ్యంగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్
జహాంగీర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి రవి వర్మ గారు, రవి వర్ధన్ గారు, మరి అదేవిధంగా రేణుక గారు, మంచి ప్రమోద్ మంచి ట్రైనింగ్ ఇచ్చిండు. సో బాగా మాట్లాడి సపోర్ట్ కొట్టాలి వారికి కూడా, ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పినారు వాళ్ళు కూడా. యూత్ ఏ విధంగా ఉండాలా, ఫ్యూచర్ ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో. అదేవిధంగా రామారావు గారు, రాములు గారు మరియు నరసింహులు గారు చాలా మంచి విషయాలు చెప్పినారు. వారి సూచనలన్నీ తీసుకున్నాం. ముఖ్యంగా అడ్వకేట్ గారు మేము పోగానే ఇమీడియట్ గా జయ గారు వారికి కూడా చప్పట్లు కొట్టి మనం చెప్పాలి. అడ్వకేట్ వృత్తిలో ఒక అణగారిన వర్గ కులం నుంచి వచ్చి ఒక పేదవాళ్ళ తరపునటువంటి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారికి చాలా మంచి విషయాలు చెప్పినటువంటి వారికి, ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్, వాళ్ళు కూడా ఒకసారి నిలబెడితే వారికి కూడా గట్టి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇది మనకు కావాల్సింది. ఉద్యోగాలు మంచి స్థానాన్ని కల్పించుకోవాలంటే పిల్లల్ని బాగా చదివించుకుని ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, ఒక లీడర్గా, ఒక కలెక్టర్గా, ఐపీఎస్గా ఉండే విధంగా చేయాలనేది వారి అంశం. అదేవిధంగా ఇంకో మంచి నాయకుడు మన దుబ్బా రామకృష్ణ గారు, మరి వేదిక ఉన్నటువంటి బాలయ్య, లక్ష్మయ్య గారు, అశోక్ గారు, పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, అదేవిధంగా మా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ తహసీల్దార్ గారు, మీ పేరు ఒకటి మర్చిపోయారు, గణేష్ గారు, వేదిక ముందు కూడా చాలా పెద్ద నాయకులు ఉన్నారు. యాక్చువల్గా వారు కూడా పేరు పేరు చెప్పాలంటే టైం అయిపోతుంది. సో శివలింగం, సంతోష్ నాయక్ ఇప్పుడే మాట్లాడినారు. అదేవిధంగా స్టాన్ఫర్డ్ శ్రీనివాస్ గారు, ప్రమోద్, తర్వాత ఇతరత లీడర్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున, నరసింహులు ఇప్పుడే మాట్లాడి కొన్ని డిమాండ్లు పెట్టినారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కళాజాత బృందాన్ని గట్టి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి శంకర్ ఒక ఉరుతలు ఊహించాడు, ఎగిరితే అసలు ఏందా నా భయం ఏందా. సో మరి నల్గొండ గద్దర్ అంటారు కదా, కనిపిస్తుందా భువనగిరి గద్దరా అని. చాలా మంచి గళం ఉంది. తర్వాత మంచి విద్వత్తు ఉన్నటువంటి శంకర్కి మరొకసారి గట్టి చప్పట్లతో మంది, ఎందుకంటే మాట కంటే పాట బాగా చేరుతుంది. అందుకనే కళాజాత బృందం ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా కళాజాత ద్వారా ఎందుకు చెప్తామంటే, ఈ ప్రసంగాలతోటి వాళ్ళ చెవికి ఎక్కదు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ భాషలోకి వెళ్ళి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కళాజాత బృందాలు చాలా ఎనలేని సేవ చేస్తున్నారు. గ్రామాన ఎండనక వాననక ప్రోగ్రామ్ ఇచ్చినామంటే వాళ్ళు వెళ్ళిపోయి 10 రోజులు 15 రోజులు ఇంటికి కూడా దూరంగా ఉండి సేవ చేసినటువంటి కళాజాత బృందానికి కూడా నా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనకి ఈ యొక్క జయంతి ఉత్సవాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది వారి మహనీయుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలా. సో చివరి వక్తం కాబట్టి వారి గురించి అందరు చెప్పినారు. 40 ఏళ్ళు మంత్రి పదవిగా ఉండటం అంటే మామూలు విషయం. 4 దశాబ్దాల పాటు మంత్రి పదవిగా ఉండటం, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బాబు జగజీవన్ గారు ఉండటం అనేది వారి సమర్థతకి సంకేతం. అదేవిధంగా వారు ఉప ప్రధానిగా కూడా ఉండటం అనేది ఇంకొక పైమెట్టు. కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రని అందరూ కూడా చదువుకొని, ముఖ్యంగా విద్యార్థులు ఏ విధంగా మనం పోరాడాలా. బాబు జగజీవన్ రావు గారు కావచ్చు, జ్యోతిబా ఫూలే గారు కావచ్చు, గౌరవ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక జాతికో కులానికో లీడర్లు కాదు, అందరికీ సకల మానవాళికి కూడా వాళ్ళు లీడర్, నాయకులు. ఎందుకంటే వారి జీవిత సారాంశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కష్టాలని, నష్టాలని, అవమానాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాటిని అధిగమించి కష్టపడి ఉన్నత స్థాయికి ఎట్లా చేరాలో మనకి నిదర్శనమైండ్రు. వారి జాతికి ఒక బాట చూపిండ్రు. రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప సంస్కృతులు. ఇప్పుడు చెప్పినటువంటి బాబు జగజీవన్ రావు గారు చేయనటువంటి శాఖ లేదు, ప్రతి శాఖ చేశారు. అసమాన ప్రజ్ఞాశాలి. అదేవిధంగా వారు ప్రతి శాఖలో కూడా సంస్కరణలు, విప్లవాత్మకమైన సంస్కరణలు, ఎవరు కూడా అనుకున్నటువంటి చేయనటువంటి సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతుందంటే విజ్ఞానంతో, జ్ఞానంతో, చదువుతో. కాబట్టి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా ఏం చెప్తానంటే, తరతరాల తలరాతలను మార్చే చదువు ఒకటే, తరతరాల తలరాతల్ని మార్చగలిగేది చదువు ఒకటే, వేరేది ఏం కాదు. అంటే పిల్లల్ని చదివించాలా, బాగా వృద్ధిలోకి వచ్చేట్టు చూడాలా. ఇందాకే స్టాన్ఫర్డ్ శ్రీనివాస్ గారు చెప్పింది ఒకటి ఆందోళన కలిగించే విషయం. SC/STలో 3% డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. దీన్ని డెఫినెట్ గా రివ్యూ చేసుకోవాలా. అందరూ కూడా, సంఘ నాయకులు కూడా, ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఉంటుంది. అధికారులకి, అనధికారులకి, లీడర్లకి, మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. SC కాలనీలో కానీ ఎక్కడ డ్రాప్ అవుట్స్ అవుతుండ్రు, ఏంటి పరిస్థితి, ఎందుకు అవుతుందని. నేను గమనించిన అంశం ఏంటంటే 10వ తరగతి అనేది తొలిమెట్టు. అది ఫెయిల్ అయితే వాళ్ళు ఇంట్లో పనులకు లేకపోతే ఇతరత్ర
పేదరికం కాబట్టి చేదోడు వాదోడు ఉంటున్న ఉద్దేశంతో డ్రాప్ అవుట్ గా మారి సప్లిమెంటరీ రాసిన పాస్ కాక వాళ్ళ యొక్క వృత్తిలో భాగంగా ఇంట్లో ఏ పని చేస్తారో ఆ పనిలో ఉండటం, తల్లి అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి ఉంచడం, అబ్బాయిలు అయితే పొలం దగ్గర రోజులు చేస్తే వాళ్ళు చేసినట్టు వృత్తిలోకి తీసుకెళ్లడం, ఈ విధంగా చేస్తున్నారు. ఇది గమనించి కలెక్టర్ గా ఉన్నప్పటి నుంచి 10వ తరగతి ఫలితాలపై దృష్టి పెట్టాం. సరే ఎంతవరకు సక్సెస్ అవుతామో మ్యాక్సిమం విద్యాశాఖ తర్వాత హాస్టల్ వెల్ఫేర్స్ అందరూ కూడా దృష్టి పెట్టి 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చి పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ లో తర్వాత డిగ్రీ, ఏదో ఒక సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, చదవాలనే కసి పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే విద్య నుంచి దూరం అవుతాడో అప్పుడు పరిస్థితి ఆయన వేరే సంఘ వ్యతిరేక శక్తిగా మారటం, లేకపోతే గంజా లాంటి ఇతరత్ర దానికి బానిస కావటం, లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ ఉండడం, లేకపోతే మనం అన్నట్టుగా ఐడియల్ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ ఏదేదో ఆలోచన రావటం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి చదివించాలనేది తపనతో మనందరం పనిచేయాలి. అందుకనే దాదాపుగా ఈ లైబ్రరీస్ కానీ ఎస్సీ కాలనీలో మంచి సూచన చెప్పినారు. ఎస్సీ కాలనీలో లైబ్రరీలు కానీ ఇతరత్ర కూడా మొత్తం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మొత్తం కూడా వాడకట్లలోకి ఇప్పుడు ఈ మొబైల్ వాడకాలు వీటన్నిటికంటే కూడా పుస్తకం చదివించే అలవాటుని మనం వాడకట్టు నుంచి ఎస్సీ కాలనీ నుంచి ఎస్టీ కాలనీలు తర్వాత అన్ని బీసీ కాలనీలు అన్నింటిలో కూడా ఒక చిన్న రూము కొన్ని పుస్తకాలు ఉంటే చదువుకునే పరిస్థితి ఉంది. మనకి ఎస్సీ హాస్టల్ పోయింది, ఇక్కడ అమ్మాయిల హాస్టల్, అక్కడ డ్రైన్ బాగాలేకపోతే అది చేయించడమే కాకుండా అక్కడ లైబ్రరీ పెట్టినాం, అన్ని రకాల పుస్తకాలతో పుస్తకాలు అందించినాం. ఎందుకంటే వాళ్ళు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. చెప్పినాం వాళ్ళకి చదువుకొని మీరు ఒక ఉద్యోగస్తులు అయితే ఈ అంతరానితనం ఎక్కడ ఉంటుంది, కొంత వివక్షను మనం దూరం చేయలేం, కానీ కనీసం ఒక సమాజ స్థాపనకి ఆర్థిక అంతరాలు తగ్గడానికి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు రానున్న రోజుల్లో 2 కులాలు ఉంటాయి, ఉన్నోడి కులం లేనోడి కులం, ఉన్నోడి కులం లేనోడి కులం, ఈ 2 ఉంటాయి అంతరాలు. అంటే ఆర్థికంగా మరియు విజ్ఞానంగా ఉండటం అంటే కేవలం డబ్బే కాదు, విజ్ఞానపరంగా ఉన్నోడు విజ్ఞానపరంగా లేనోడు, ఆర్థికంగా ఉన్నోడు ఆర్థికంగా లేనోడు, వాళ్ళకే సమాజం దగ్గర తీసేటటువంటి సమాన హోదా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది రావాలంటే చదవాలా, ఒక ఉన్నతంగా ఎదగాల, ఆర్థికంగా బలపడాలా, దానికి మనందరం కలిసి పాటుపడాలి. అందుకే హాస్టళ్ల మీద దృష్టి సారించడం జిల్లా యంత్రాంగం, అదేవిధంగా చదువు మీద కాకుండా హాస్పిటల్స్ మీద, ఎందుకంటే పేదవాడికి వైద్యం కూడా చాలా ప్రియమైనది, చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దాని మీద, స్కూళ్ల మీద, ఎస్ఎస్సి ఫలితాల మీద, అక్కడ ఉన్నటువంటి చిన్న అవస్థాపన సౌకర్యాల మీద కల్పించడం జరిగింది. సో మీ అందరూ కూడా నాతో తోడు ఉన్నందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్న గట్టి చప్పట్లు వచ్చాడు. అదేవిధంగా మన నరసింహ గారు అడిగినట్టుగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వరుసగా ఏదో ఒక ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, దానివల్ల కొంచెం లేట్ అయ్యొచ్చు. ఆల్రెడీ ఫైల్ సర్క్యులేట్ చేశారు, ఆల్రెడీ సిపి గారిని రిపోర్ట్ అడిగినాం ఈ కేసుల యొక్క పూర్వాపరాలు అయిందని. అదైన తర్వాత ఈ మాసంలోనే మాసం ఇదంతా కూడా వరుసగా వచ్చినటువంటి మాసం కాబట్టి ఈ నెల చివరికల్లా మనం ఈ యొక్క మీటింగ్ కూడా సమావేశం పెట్టుకుందామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకో విషయం అంబేద్కర్ భవన్. ఈ అంబేద్కర్ భవన్ గురించి మన మీటింగ్ లో కూడా సుదీర్ఘంగా చర్చించినాం. అప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చినాం. మనం ఉన్నటువంటి దాంట్లో ఇమీడియట్ గా ఏప్రిల్ 14న మనం ఇమీడియట్ గా ఇనాగరేషన్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకులందరూ కూడా వద్దు సార్, పూర్తి స్థాయిలో చేసుకుందాం, ఏప్రిల్ చివరైనా పర్లేదు, కానీ అన్ని రకాలుగా ప్రొజెక్టరు, తర్వాత చైర్లు, తర్వాత అన్ని రకాలుగా ఉన్న తర్వాత చేసుకుందామని మీరు అందరూ అన్న తర్వాతనే మీరు ఒక స్టెప్ వెనకడి చేసి ఏప్రిల్ 14ది పర్ఫెక్ట్ చేసుకుందాం, ఏప్రిల్ చివరైనా సరే అని చెప్పేసి ఆలోచన చేసి మీ అందరూ అనుమతితోటే మనం ఆ విధంగా చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు కూడా మాట్లాడారు, రేపు ఎల్లుండో మేమందరం కూడా ఆ భవనానికి వచ్చి ఒకసారి రివ్యూ చేసుకొని ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఒకసారి చూసుకొని ఇంజనీర్లతో సహా వచ్చి మిమ్మల్ని కూడా అందరినీ పిలుస్తాం. ఆ రోజు వచ్చి మనం ఒక డేట్ నిర్ణయించుకుని ఆ డేట్ కల్లా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఈపీఆర్ తో మాట్లాడుతున్నాను. నేను ఎంతవరకు వచ్చినాయి, 40 లక్షల పనులు స్టార్ట్ అయినాయి, మార్కౌట్ అయినాయి, సంపు కావచ్చు, ఇతర ఆఫీస్ రూమ్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో మిగతాయి కూడా ఎమ్మెల్యే గారితో ఉదయం కూడా మాట్లాడటం జరిగింది. వారు రేపు ఎల్లుండో వస్తారు, వచ్చిన తర్వాత ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టుకొని మొత్తం చైర్స్ కానీ అవన్నీ కానీ డిసైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో మనం ఏప్రిల్ చివరికల్లా ఈ మాసంలోనే ఎట్టి పరిస్థితిలో పెద్ద ఎత్తున మనం అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం కూడా చేసుకుందామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగజీవన్ రావు భవన్ లో కూడా కొన్ని వసతులు లేవని రేణుక గారు చెప్పినారు. డెఫినెట్ గా అది కూడా ఎమ్మెల్యే గారితో విజిట్ చేసి ఒకసారి కావాల్సిన చిన్న ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఏం లేవో చూసుకొని చిన్న రిపేర్లు ఏవైతే ఉంటాయో కూడా అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈ భవనాలు మనకి దేనికి ఉపయోగపడాలంటే పిల్లలకు ఒక విద్యా కేంద్రాలుగా, ఒక స్టడీ సెంటర్లుగా, ఒక లైబ్రరీగా, ఒక ఇవన్నీ కూడా అత్యాధునిక విజ్ఞానాన్ని సాంకేతికను ఉపయోగించుకునే కేంద్రాలుగా మారాలి. కేవలం సమావేశ కేంద్రాలు కాకుండా విజ్ఞాన కేంద్రాలుగా
మారే విధంగా చేసుకోవాలని తెలియజేస్తూ డెఫినెట్ గా అదే విధంగా ఇప్పుడే సుదర్శన్ గారు భూమి ఇష్యూ కూడా చెప్పినారు. అది ఆర్టీ వారికి ఎలాంటి చేయడం జరిగింది, వారు దాన్ని స్టడీ చేసి మనం ఏ విధమైనటువంటి న్యాయమైనా సరే చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ డెఫినెట్ గా మీ అందరూ తెలిపినటువంటి సూచనలు అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుని ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం ఆర్థికంగా మనం బలపడాలంటే మీరు తలా 10 మంది చెప్పండి. 14వ తారీఖు లాస్ట్ డేట్. 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల రూపాయల వరకు అవకాశం ఉంది. మొన్న రివ్యూ పెట్టుకుంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మన ఎస్సీ టార్గెట్ ఏదైతే ఉందో దానికి మనం 50% కూడా రీచ్ కావాలి అప్లికేషన్ దరఖాస్తు. కాబట్టి మీ వాడకట్టులలో చెప్పండి, అప్లై చేయించండి. అందరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. కాబట్టి తహసీల్దార్లతో కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు రోజు మాట్లాడుతూ పొద్దున్నాయి మొత్తం కూడా ఇన్కమ్ సర్టిఫికేట్స్ క్లియర్ చేయండి, అవి కూడా క్లియర్ అవుతున్నాయి. అప్లై చేయించండి. 50,000 నుంచి 4 లక్షల వరకు మనకి విత్ సబ్సిడీ తోటి ఉన్నది. జీరో మొత్తం కూడా గ్రాంట్ ఉంది. 50,000కి మనకి పూర్తి స్థాయిలో గ్రాంట్ ఉంది. మిగతా 90% సబ్సిడీ, 80% సబ్సిడీ, 70% సబ్సిడీ ఉన్నటువంటి మంచి స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏమైనా చేతి వృత్తులు ఉంటే ఒక ఆలన పాలన ఉంటుంది, ఆలంబనం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారు ఉన్నటువంటి వృత్తిలో కొంత అదనంగా చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా నిలదొక్కుంటే పిల్లలను చదువు తెప్పిస్తారు. ఆ చదువులతో వాళ్ళు వృత్తిలోకి వెళ్ళి తల్లిదండ్రుల పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాజీవ్ యువ వికాస పథకాన్ని పూర్తిగా మొత్తం వాడకట్టులో ప్రచారం చేయవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఇందిరానెహ్రూ కాలనీలో తమ సమస్యలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్నా కేవలం రోడ్లు మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని ఇందిరానెహ్రూ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళలు సమైక్య గ్రూపులు చేసుకోవాలన్నా, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్నా అన్ని రోడ్ల మీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యమన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలే లేవని పేర్కొన్నారు. మేము ఇక్కడే ఉంటున్నాం. ఇంతవరకు మాకు కమిటీలు కడతామని చెప్పారు, కమిటీలు కట్టలేదు. ఎలక్షన్ అప్పుడు బోర్వెల్ వేస్తామని చెప్పేసి బోర్ వేసిండ్రు, ఇంతవరకు నీళ్ళు లేవు మాకు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? ఆ మంచినీళ్ళు ఇవ్వకపోతే మాకు నీళ్ళే గతి లేవు మాకు. అది మా బాధ, ఎవరికి చెప్పుకోవాలి? మొన్న టీవీ 9 వాళ్ళు వచ్చిర్రు, ఏదో చెప్పారు, ఏదో వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంతవరకు గతి లేదు వాళ్ళకి. వస్తారు, ఓట్లు ఉన్నప్పుడు మాత్రం వచ్చి అన్ని చెప్తారు మాకు, చేస్తాం అది చేస్తామని వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, మాట్లాడిస్తారు, వెళ్ళిపోతారు. ఏం చేయమంటారు చెప్పండి? ఈసారి అయితే ఎలక్షన్ లో వేస్తే మాత్రం ఎవరికి పోయి అడిగినా ఎప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు. ఏ ఒక్క పని చేయరు. మాకు ఓట్లు వేస్తే మేము చేస్తామంటారు. ఓట్లు వేసినప్పుడే కనబడతారు, ఇంటింటికి వస్తారు, చెప్తారు. అవసరం లేదన్నట్టుగా ఉంటారు. మా బాధ ఒకటే ఉంది మాకు, ఇంకేం మాకు అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ నీళ్ళే. కమిటీ ఫంక్షన్ చేసుకోవడానికి మాకు ఏం లేదు. రోడ్డు మీద వేసుకుంటే వాళ్ళు పోవడానికి ఇబ్బంది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి లొల్లి. దానికి 45 ఏళ్ళు అయింది ఇక్కడ వచ్చి. మాకు కమిటీలు కడతాం. మేము ఫస్ట్ వచ్చిన సంవత్సరంలో ఏంది కాంగ్రెస్ వాళ్ళు కట్టించిందే ఇక్కడ లాట్రిన్ ఉండే. లాట్రిన్ తీసేసి 45 ఏళ్ళు అయింది. కాకపోతే అది అట్లనే ఉన్నది. మాకు ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు, ఫంక్షన్ హాల్ లేదు, ఏం లేదు. 45 ఏళ్ళ సంది ఇట్లనే ఉన్నది. మరి మాకు ఫంక్షన్ హాల్ ఎప్పుడు కట్టిస్తారు? మేము చిల్లల పెళ్ళి వరకు సంవత్సరం అయిపోయింది కూడా మాకు చూపించి ఫోటోలు తీసుకోపోయారు. అయినా చేయట్లేదు ఇంకా వచ్చి. మరి మాకు ఇంతనే రోడ్డు మీద చేసుకోవాలి. ఏ ఫంక్షన్ హాల్ అయినా ఆ మింట్రోలు జాలి వేసి పెట్టారు. మరి మా రోడ్డు మీద బతకలేనా మా అని అడుగుతున్నాం. రోడ్డు మీదకి రావద్దు, మేము ఎవరితో గొడవద్దు. ఏదంటే మంచినీళ్ళు కూడా వస్తలేవు, ఉప్పు నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. ఉప్పు నీళ్ళు వస్తేస్తే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి మాకు
మాకు ఎక్కడి నుంచి మంచి నీళ్ళు కావాలి, ఉప్పు నీళ్ళు కావాలి. మేము స్నానాలు చేయకుండా 4-5 రోజులు 5 రోజులు పిల్లలను పట్టుకొని ఉంటున్నాం. గిన్నెలు కడుగుతామంటే కూడా నీళ్లు లేవు మాకు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే నీళ్లు చెప్పిర్రి. మేము ఓట్లు వేస్తాం, మంచిగుంటాం. మాకు కూడా మాకు కలిగినట్టు మీరుంటే మేము వేస్తాం. ఆయన వచ్చి ఈయన వచ్చి చేస్తానంటాడు, ఎవడొచ్చి చెయ్యడు, ఎవడొచ్చి చేపడు. తీసుకున్నప్పుడే ఓట్లు వేసినప్పుడే మనిషి కనబడతాడు, తర్వాత ఎవడు కూడా కనబడాడు, గల్లికే రాడు ఎవడు. మాకు ఎక్కడి నుంచి మంచి నీళ్ళు కావాలి, ఉప్పు నీళ్ళు కావాలి, కమిటీలు కావాలి. మాకు రోడ్ అది వేసి ఎక్కడ ఒకటి చిన్న చిన్న పిల్లలు పట్టుకొని నాకు పొద్దున 4:30కు పోతే ఇప్పుడు వస్తున్నాం. మేము ఎటు పోయినా కానీ అదంతా తిరిగిపోవాలి. మేము శ్రీగిరిపల్లి గ్రామంలో సన్నబియ్యం పథకం ప్రారంభించిన వంటేరు నరేందర్ రెడ్డి. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ ఏ బియ్యం తింటున్నాడో ఆ బియ్యం ప్రతి పేద కుటుంబానికి అందించడం వల్ల వారు కూడా సంతోషంగా ఆ బియ్యమే తినాలని, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆకలితో అలమటించకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమీ చేయలేదని, రేవంత్ వచ్చిన తర్వాత అర్హులైన యువకులకు రాజీవ్ యువకిరణం అందించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెంటూరి కుమార్, చిమ్మిరెడ్డి, చిత్ర ఆర్ట్స్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రావు భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చూ బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని పేర్కొన్నారు. జగజ్జీవన్ రావు జీవిత పర్యాంతం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. దేశ రక్షణ మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయన్నారు. సామాజిక సమానత్వం కోసం బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి అమోఘమన్నారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకల్లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితకాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఘన నివాళులు అర్పించారు. భారతదేశ మొట్టమొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పోలీసులతో కలిసి బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక అసమానతలకు ఎదురు చెబుతూ అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘ సంస్కర్త అని, విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన గొప్ప వ్యక్తి అని, కులరహిత సమాజం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత అని, ఆయన సేవలు మరవలేనివని ఎస్పీ అన్నారు. మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సోదర భావం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐ నరసింహ, ఆర్ఎస్ఐ శివశంకర్, ఎస్ఐ సునీత, ఎస్పీ, డీసీఆర్బీ ఐటీ కోర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. రామకపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ రామకపేట గ్రామ రామభక్త జనకోటి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పందిరి, అలంకరణ సర్వం సిద్ధం చేసి పూర్తి ఏర్పాట్లు గావించారు. ఈ సందర్భంగా రామభక్తులు మాట్లాడుతూ రేపటి రోజు ఆదివారం నాడు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆనవాయితీగా ముదిరాజులు పందిరి వేసిన వారికి అన్నప్రసాద వితరణ నిర్వహణకు దాతలుగా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరారు. ఆదివారం జరుగుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవంకు ప్రతి ఒక్కరూ వచ్చి కళ్యాణం విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామభక్త జనం, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని కళాభారతిలో షార్ట్ ఫిలిం అసోసియేషన్ చైతన్య కళాభారతి బృందంచే స్వప్నం రాల్చిన అమృతం నాటిక ప్రదర్శనను నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని కళాభారతిలో షార్ట్ ఫిలిం అసోసియేషన్ చైతన్య కళాభారతి బృందంచే స్వప్నం రాల్చిన అమృతం నాటిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు 40 సంవత్సరాల వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షార్ట్ ఫిలిం టీం కార్యకర్తలు అందరూ పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.